గోవా గవర్నర్గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు జనసేన నాయకులు అవనాపు విక్రమ్ అభినందనలు తెలిపారు. గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలోని అశోక్ బంగ్లాలో ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు అశోక్ను దుస్సాలువాతో సత్కరించి పుస్తకాలను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకం విజయనగరం జిల్లాకే గర్వకారణమన్నారు. నీతి, నిజాయితీ, నిరాడంబరత ఉన్న వ్యక్తిగా కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు కాళ్ళ గౌరీశంకర్, సతీమణి కాళ్ళ రూప, తనయుడు కాళ్ళ గౌతమ్, జనసేన విజయనగరం నియోజకవర్గ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మన కేంద్ర మాజీ మంత్రివర్యులు విజయనగరం రాజవంశీయులు అయినటువంటి శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారిని కలవడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ముందు నుంచి కూడా రాజకీయాలకి గత 5 సంవత్సరాలుగా దూరంగా ఉండేటప్పటికీ కూడా ఆయనకి తగ్గ సూటబుల్ పదవి వస్తేనే దాన్ని అంగీకరిద్దాం అనే ఉద్దేశంతో మరి మాకు అవగాహనంత వరకు కూడా తెలుసు. ఎంచేతంటే చాలామంది అప్పట్లో టీటీడీ చైర్మన్ వస్తుందంటే మేము ఉండేటప్పుడు ఒకటే చెప్పారు. టీటీడీ చైర్మన్ చాలా ఒక విధంగా చెప్పాలంటే అందరితో కలిసి ఎవరు వచ్చినా సరే ప్రోటోకాల్ పాటించవలసిన అవసరం ఉంటుంది. అది నాకు అంత సూటబుల్ పోస్ట్ కాదు అని చెప్పడం మేము ప్రత్యక్షంగా విన్నాం. అయితే అందరూ కూడా విజయనగరం ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే ఆశించారు. అశోక్ గజపతిరాజు గారికి కంపల్సరీగా మరి చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అనుబంధం అయితేనేమి, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉండేటప్పుడు మోడీ గారితో ఉండే అనుబంధం అయితేనేమి, ఖచ్చితంగా ఈయనకి గవర్నర్ పదవే గౌరవమైన పదవి అని చెప్పి ప్రజలందరూ కూడా ఊహించారు. ప్రజలు ఊహించిన విధంగానే చాలామందికి పదవులు బట్టి వ్యక్తికి గౌరవం పెరుగుతుంది. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే వ్యక్తిని బట్టి పదవికి గౌరవం పెరుగుతుంది. అటువంటి వ్యక్తే మన పూసపాటి అశోక్ గజపతిరాజు గారు. ఎంచేతంటే దేశంలో ఎక్కడ అడిగినా సరే నీతికి నిజాయితీకి మారుపేరు ఎవరయ్యానంటే విజయనగరం సంస్థాన నీతీశులు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు అని చెప్తారు. అందుకు ఆయనకి ఈ పదవి ఇవ్వడం విజయనగరం జిల్లా ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ కూడా చాలా ఆనందదాయకమని మీ మీడియా ముఖంగా చెప్తున్నాం. ఈరోజు పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారిని కలవడానికి మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం జరిగింది. నిజంగా మన విజయనగరం జిల్లాకు కానీ మన విజయనగరం పట్టణానికి కానీ ఈ యొక్క గవర్నర్ పదవి ఆయనకు అలంకరించడం ఈరోజు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మన విజయనగరం పేరు ఖచ్చితంగా వినబడుతుంది. ఆల్రెడీ అశోక్ గారు కానీ, పివిజి రాజు గారు కానీ వాళ్ళ తాతండ్రుల దగ్గర నుంచి రాజవంశీయులందరికీ ఎంతో ఉన్నతమైన పేరు మన దేశంలో ఉంది. ఈరోజు ఆయన గవర్నర్ అంటే ఇలా ఉంటుంది అనే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొచ్చే విధంగా ఆయన ఖచ్చితంగా ఆ పదవికి వన్నీ తెచ్చే విధంగా ఉంటారు. ఆయనకి సూటబుల్గా ఆయనకి యాప్ట్ అయిన పదవి గవర్నర్ పదవి. నిజంగా మన విజయనగరం ప్రజలందరం కూడా ఎంతో అదృష్టవంతులు. మా జనరేషన్ కూడా ఆయన చూసి ఎంతో నేర్చుకోవాల్సిన ఇన్స్పిరేషన్ ఉంది. ఎందుకంటే ఎంత రాజుగారైనా, కేంద్ర మంత్రి అయినా, గవర్నర్ పదవి ఈరోజు ఆయనకి వచ్చిన ఒక సింపుల్సిటీ, ఒక సింపుల్గా వెళ్ళే వ్యక్తిత్వం మన అశోక్ గజపతిరాజు గారిది. అలాంటి నాయకత్వం ఎంతోమందికి, మాలాంటి యువతకి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అశోక్ గజపతిరాజు గారి నాయకత్వం. ఆయన చూస్తూ చాలామంది ఈరోజు ఆయన చూస్తూ చాలామంది నేర్చుకోవాలి. మనందరం ఎంత సింపుల్గా ఉండాలి, ఎంత మహారాజు అయినా ఏది శాశ్వతం కాదు, ఒక పదవి వచ్చినా రాకపోయినా ఎప్పుడు ఒకే విధంగా ఉండే వ్యక్తి మన అశోక్ గజపతిరాజు గారు. అలాంటి వ్యక్తి గవర్నర్ పదవి లభించడం మా అందరం ఎంతో ఆనందిస్తున్నాం. మన విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడా ఇదంతా అదృష్టంగా, ఆనందంగా భావిస్తున్నామని తెలియజేసుకుంటూ అశోక్ గజపతిరాజు గారికి మా జనసేన తరపు నుంచి అందరం కూడా ఆయనకి వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.